వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ దంపతులు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ. గత 14 ఏళ్లుగా వైసీపీలో అనేక సేవలు అందించామని అన్నారు. మరో 3 రోజుల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నామని ప్రకటించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ద్వారా జిల్లా మరింతగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో జనసేనకు వెళ్లబోతున్నట్లుగా చెప్పారు. ఈ మేరకు వైసీపీ అధ్యక్షుడు జగన్కు లేఖ ద్వారా తమ రాజీనామా తెలియపరిచామని జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ అన్నారు. అయితే ఈరోజు ఉదయం వైసీపీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్ష పదవికి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా భర్త గంటా ప్రసాద్ సైతం తెలిపారు. కూడా పేరు పేరున ధన్యవాదాలు. మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన కారణం ఏంటంటే, ఈరోజు నేను గత 13 సంవత్సరాలుగా పనిచేస్తున్న వైసీపీ పార్టీకి నేను మా భార్య ఇద్దరు కూడా రాజీనామా చేసాం. అతి త్వరలో 2-3 రోజుల్లో నేను జనసేనలో జాయిన్ అవుదామని చెప్పి మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. గత 2 నెలల నుంచి చాలామంది రకరకాల ట్రోల్ చేస్తూ ఉన్నారు. కానీ నేను 4 రోజుల క్రితం ఈ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని పొద్దున్న మీడియా గ్రూప్లో పెట్టాను. మీడియా గ్రూప్లో పెట్టిన తర్వాత మళ్ళీ కొత్తది సమస్య స్టార్ట్ అయింది. మీరు ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారు, జనసేన, బీజేపీనా, టీడీపీనా అంటే, కానీ నేను జనసేనలో జాయిన్ అయ్యి నిర్ణయించుకున్నాను. అందువల్ల ఇన్ని రోజులు నా ప్రయాణంలో సహకరించిన కార్యకర్తలకు కానీ, నా అభిమానులకు కానీ, అట్లా మీడియా మిత్రులకు కానీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. లేదు అంటే యాక్చువల్గా ఈ ఫ్లడ్స్ ఉన్నాయి కదా, రేపు ఎల్లుండో టైం తీసుకొని జాయిన్ అయ్యాను. అంటే జనసేనలో జాయిన్ అవ్వడానికి కారణం మా వైఫ్ పద్మశ్రీ గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. ఆయన కూడా సేమ్ అదే శాఖకు సంబంధించిన వాళ్ళు. ఆయన ద్వారాగా కొంచెం అభివృద్ధి మరియు కొన్ని పనులు చేయొచ్చు అని చెప్పి, బెటర్ డెవలప్మెంట్ జరుగుద్దని చెప్పి మేము ఆ పార్టీలో జాయిన్ అవుతాం జరుగుతుంది. నేను నా రాజీనామాని కేఎన్ఆర్ గారికి పంపించాను, జగన్ గారికి పంపించానండి ఆల్రెడీ. ఆ పంపించిన తర్వాత మీడియాకి రిలీజ్ చేశాను. ఒక 2-3 రోజుల్లో జాయిన్ అవుతాను. సరే, ఆ పార్టీ నుంచి పార్టీ సభ్యులు ఉంటారు, వాళ్ళ ద్వారా వచ్చింది. చెప్పు పని. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు వైసీపీ పార్టీకి మేము రాజీనామా ఇవ్వడం, నా భర్త నేను కూడా ఇవ్వడం జరిగింది. గత 14 ఏళ్ల నుంచి కూడా అదే పార్టీలో ఉంటూ మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. ఎందుకంటే మేము ఇప్పుడు చేయాల్సి వచ్చింది, ఇప్పుడు పంచాయతీ శాఖ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన ద్వారా మనం ఎన్నో పనులు చేసుకోగలుగుతాం, అభివృద్ధి పనులు చేసుకోగలుగుతాం. కాబట్టి మేము ఆ పార్టీలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాం. వైసీపీలో ఉండి వైసీపీలో గెలిచి వైసీపీ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న మీరు ఇప్పుడు చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేస్తారా? చేయట్లేదు. చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి. కూడా ఇంత సడన్ గా మళ్ళీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు ఎందుకని రాజీనామా చేస్తున్నారు? అంటే ఇది లాంగ్ జర్నీ నాది. వైసీపీలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారితో కానీ, రాజశేఖర రెడ్డి గారితో కానీ ఆ జర్నీని బ్రేక్ చేస్తున్నామని దాని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే ఒక పార్టీలో నుంచి మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ పార్టీని నిందించడం అనేది చాలా తప్పు. పార్టీ ఎవరికైనా కూడా, ప్రతి వాళ్ళు కూడా కన్నతల్లి లాంటిది. ఆ పార్టీని నిందించను. బట్ అది తర్వాత మాట్లాడదాం. ఏదైనా ఉంటే మనం అందరూ రోజు కలిసేవాళ్ళమే కదా, ఇంట్లో ఎవరో కొత్త వాళ్ళు లేరు కదా. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే అధికార పార్టీ నుంచి కొంచెం ఒత్తిడి వల్ల చేస్తున్నట్టుగా బయట అస్సలు నాకు ఎవ్వరు ఒత్తిడి లేదు. నాకు రాజకీయంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఎవరితోని కక్షలు కానీ, గొడవలు కానీ లేవు. రాజకీయంగా మట్టుకు ఒక వ్యక్తితో నేను విమర్శలు రెగ్యులర్గా చేస్తూ ఉంటా, అతను నా మీద చేస్తూ ఉంటా. అది కామన్. అది రాజకీయంగా. వ్యక్తిగతంగా నాకు అసలు ఎవరితో కూడా గొడవలు లేవు. నేను అందరితోని
కలుపుకొని వెళ్తాను, అందరితో కలిసే ఉంటాను నేను.